మాది నంద్యాల జిల్లా కొల్లివంగల మండలం అంకిడిపల్లి గ్రామము. మా ఊర్లో సచివాలయం సొంత భవనాలు ఏం లేవు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బాడీకి జగన్ ప్రభుత్వంలో బాడీకి ఉన్నారు, కానీ మళ్ళా ప్రభుత్వం పోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా బాడీ దాంతోనే ఉన్నారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోర్డు ఉన్నది, జగన్ ఫోటో ఉండాలి తీసి పారేసి మళ్ళీ బోర్డు గిడ్డి ఏం కట్టలేదు. వచ్చిన వాళ్ళు అంతమంది అందరిని అడుక్కుంటూ పోతున్నారు. డైరెక్ట్ పోనీకి లేదు, అది జరుగుతున్నది. ఇప్పుడు కనీసం బోర్డు అయినా కట్టుకుంటే వాళ్ళని అడుక్కోకుండా పోతారు. అంటే దాన్ని కట్టే పొజిషన్లో లేరు. దాని సచివాలయం శాంక్షన్ అయ్యాయి కాబట్టి దాన్ని పూర్తి చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఈ ఊరికి సచివాలయం లేదా? లేదు, సచివాలయం కడుతున్నారు కానీ మధ్యలోనే అయిపోయినాయి ఇవన్నీ. ఇంకా ప్రతి ఒక్క సన్న 100 ఇండ్లు ఉన్న ఊరికే సచివాలు అన్ని రైతు భరోసాలు అవి అన్నీ ఉన్నాయి. ఈ ఊళ్ళో ఏమి లేవు. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈ అంకిడిపల్లి ఎట్లుందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ, అది పరిస్థితి. ఇంకా సచివాలయం లేవద్దు, సచివాలయం ఆడనే కానీ లేదు, అది పరిస్థితి. ఇంకా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ప్రజలు ఇబ్బంది మామూలు, ఇవన్నీ ఇబ్బంది పడాల్సింది తప్పదు కదా. ప్రజలంతా ఇబ్బంది పడతానే అంటారు, ఇబ్బంది పడకుండా. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మీరు కూర్చుంటాము, అందులో సచివాలయం ఆడుంది సచివాలయం అడుగుతుంటారు, ఆడుందుకు ఆడుందో చెప్తానే అంటాం మేము. అడగా అంతే కదా తప్పాల్సింది. మాకు తెలిసి కూడా చెప్తాను, మీరు కూర్చొని మేము చెప్పేది ఏముంది. అడుగు ప్రజలు దాగుంటూ అడుక్కుంటూ పోతారు. యాడే ఉంది అడుక్కుంటూ పోతుంటారు అంతేగా. ఉండే కట్టించినప్పుడు 2 కట్టించినారు, 2 మధ్యలోనే అయిపోయినాయి. ఒకటి ఆ కొండ కొట్టి ఒకటి ఆ కొండ కొట్టి, అంటే ఊరికి సంబంధం లేని సాట కట్టించినారు. అంటే ఊర్లో వాళ్ళు పోకూడదు అన్నట్టు. ఇంకా ఆడ వదిలి కొండ కాచుందా, ఆ కొండ కాడ ఉంది. ఆ కొండ అనుకోగా పుట్టనే బోనాలు సగం అంటే స్లాబ్ లెవెల్కి వచ్చి నిలబడిపోయినాం కదా. ఇంకా ఎవరు ఎంచుకుంటారు? ప్రభుత్వం మారిపోయినా తెలుగుదేశంలో ఎందుకు ఎంచుకుంటారు? ఎంచుకోలేదని. ఇక ప్రజలు కనుక్కోలేరు. అంటే అవసరం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు ఉద్దేశం అని తిరుగుతాను. ఇప్పుడు నాకు అవసరం ఉంది, ఎవరికి వాళ్ళని అందరిని అడుక్కుంటూ పోతాను, అట్లా అడుక్కుంటూ పోతానొచ్చిందేగా. ఏడుందైనా సచివాలయం అడుక్కుంటూ పోతుంటారు. నా పేరు రంగారెడ్డి. మాది నంద్యాల జిల్లా కొలిమిగల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామం. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. సచివాలయానికి ఇప్పటి వరకు పోవడానికి దారి సక్రమంగా లేదు, బోర్డు లేదు. వర్షం వచ్చి చాలా బురదగాంది, మైందావుకు బురదగానింది, షార్ట్కట్ దావలో బురదంది. అద్దె భవనంలో ఉండారు ప్రజెంట్. ఉన్నాయి, స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, అవి కంప్లీట్ కాలేదు. 2 సచివాలయాలు ఉన్నాయి. వర్షం వచ్చి ఇప్పుడు పోయే సచివాలయానికి చాలా ఇబ్బందిగా ఉంది. బురద అంటది, పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కొత్త వాళ్ళు వేరే ఊరు నుంచి, మా ఊరు వాళ్ళే కొత్తగా వచ్చి అడుగుతేటలకు అడగాల్సి వస్తుంది, అడుక్కుంటే రావాల్సి వస్తుంది. బోర్డు అన్న కనీసం ఏర్పాటు చేస్తే తెలుస్తుంది.